అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి రాధాకాంతరావు. ప్రజెంట్ ఎంజాల్ డిఎల్సిపిలో ఉన్నామండి. వెస్టర్న్ డిఎల్సిపిలో మీటింగ్ ఇక్కడ సిఇఓ కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ ఉందండి. ఇక్కడ మాకు ఎండ ఏమి కనిపించట్లేదు. మా ఫ్యూచర్ ఒకటే. ఇక్కడ మేము చాలా గట్టి డ్రీమ్తో ఉన్నాం కాబట్టి ఏది కనిపించట్లేదు. మనతో పాటు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఒక గ్రేట్ లీడర్ని చూస్తున్నాను. నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఒక ఐ స్పెషలిస్టు సునీల్ డాక్టర్ అన్నారు మనతో పాటు. సార్కి ఒక 1 మంత్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అయినా కానీ కమిట్మెంట్గా ఇక్కడ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. ఒక డాక్టర్ అయ్యుండి కూడా, ఒక స్పెషలిస్ట్ అయ్యుండి కూడా వెస్టర్న్ బిజినెస్కి ఎందుకు వచ్చారో సార్ మాటల్లో తెలుసుకుందామండి. ప్లీజ్ సార్. సునీల్ సార్, నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సునీల్ బాబు పగడిమర్రి. సో నా ప్రొఫెషన్ వచ్చేసి ఐ డాక్టర్, ఐ స్పెషలిస్ట్. గత 27 సంవత్సరాల నుంచి కంటి డాక్టర్గా నా మెడికల్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నా నేటివ్ వచ్చేసి దేవరకొండలో 27 సంవత్సరాల ప్రాక్టీస్ అయిపోయింది. స్టిల్ గోయింగ్గా 6 సంవత్సరాల కిందట ఇక్కడ రాగన్న కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఐ క్లినిక్ పెట్టాను. ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రాక్టీస్ చేయబట్టి. 2 days దేవరకొండలో, 2 days ఇక్కడ ఉంటున్నాను. ప్రజెంట్ ఆ ట్రావెలింగ్ 2 years బ్యాక్ ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ అనేది నా అప్లైన్ లీడర్ అయిన గవర్నమెంట్ టీచర్ కాంపల్లి లక్ష్మయ్య గారు, సాయి రమ్య మేడం గారు నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో స్టార్టింగ్లో వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక ఐ డాక్టర్గానే ఒక ఈగో ఫీలింగ్ తోటి ఒక 3-4 times నా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు నా దగ్గరికి రానివ్వలేదు. సో అలా వాళ్ళు వస్తూ ఉంటే సరే ఆ వెస్టేజ్ ఏముంటే వెస్టేజ్ అంటున్నారు కదా, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది, వింటే పోయేది ఏముంది, సరే నేను వింటే వాళ్ళు సంతోషపడతారని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి సరే విందాంలే అని చెప్పేసి నా అప్లైన్ లీడర్ గారు టీచర్ కాంపల్లి లక్ష్మయ్య గారు ఒకరోజు నైటు దేవరకొండలో నా క్లినిక్ వచ్చారు. సార్ వచ్చేసేసి సారు చెప్పడం స్టార్ట్ చేశారు. ఒక 1 hour ప్లాన్ చెప్పారు. ఆ 1 hour ప్లాన్ చెప్తే కూడా మదర్ ప్రామిస్ 1 hour నా క్లినిక్లో కూర్చొని మా అప్లైన్ లక్ష్మయ్య సార్ చెప్పారు. జస్ట్ నా చూపు ఆయన మీద పెట్టాను. ఆయన మాటలు ఈ చెవులోంచి విని ఈ చెవుల నుంచి వదిలేశాను. సో ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నేను ఒకటే మైండ్లో ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నా, సార్ వచ్చారు, 4 సార్లు తిరిగాడు, ఆయన సంతోషం కోసం వింటే ఏదో సంతోషం పడి వెళ్ళిపోతాడులే అని ఒక కాన్సెప్ట్ తోటి విన్న తర్వాత సార్ వెళ్ళిపోయారు. అప్పటికి మళ్ళీ ఒక 5-6 నెలల వరకు కూడా నేను ఐడి అనేది చేసుకోలేదు. అప్పటి వరకు కూడా సతాయించుకున్నా. ఐడి చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 నెలల వరకు కూడా ఏం ప్రొడక్ట్స్ ఉండలేదు. వెస్టేజ్ అనేది నా మొదటి రోజు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 2024లో ఒక 4 ప్రొడక్ట్స్ ఉన్నాను. ఏది మ్యాట్రిక్ గార్డ్ సర్ఫ్ ప్యాకెట్, గ్యానో టూత్పేస్టు, రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, హెయిర్ కేర్ డైలీ హెయిర్ కేర్ షాంపూ. ఫస్ట్ బ్రష్ చేశాను, హెయిర్ కేర్ షాంపూ పెట్టి ఆ రోజు హెడ్ బాత్ చేశాను. చేసిన ఫస్ట్ డేకి బయటికి రాగానే ఆ టూత్పేస్ట్ది ప్లస్ ఇంకొకటి షాంపూది దాంట్లో ఉన్న రిజల్ట్ తెలుసుకున్నాను. సరే సర్ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకరోజు ఓన్గా నా బట్టలు నేనే ఉతికి చూద్దాం ఈ రిజల్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒకరోజు బిఫోర్ డే వాటర్లో నా బట్టలు వేసేసి సర్ఫ్ వేసేసి నెక్స్ట్ డే కూడా ఉతికి ఆ బట్టల సర్ఫ్ కూడా రిజల్ట్ ఇస్తాను. ఆయిల్ని మెల్లమెల్లగా రిజల్ట్ తెలిసింది. అరే ఇంత బాగుంది కదా చూద్దామని చెప్పేసి ఏప్రిల్, మే మంత్, జూన్ మంత్ టోటల్ ఓవరాల్గా కిరాణంలో తెచ్చుకునే ప్రొడక్ట్స్ అన్నీ క్లోజ్ చేశాను. అక్కడ పెట్టే ఆ అమౌంట్ని తీసుకొచ్చి నా వెస్టేజ్ ఐడి మీద వెస్టేజ్ స్టోర్కి వచ్చేసి ఓవరాల్గా 100% ప్రోడక్ట్ తీసుకున్నాను. ఆ 2 monthsలో 100% రిజల్ట్ తెలుసుకున్నాను. ఇది బెస్ట్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ ఉన్న క్వాలిటీ. ఇది వాడుకోవడం వల్ల ఇంత మంచి ఆరోగ్యపరంగా కూడా మంచిగా మనకు ఫెచ్చింగ్ అయ్యేది కూడా చాలా రిజల్ట్ ఉంది. ఇది నాకు నచ్చింది. ఇది నలుగురికి చెప్పడం వల్ల ఇంకొకటి ఇందులో ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు అనే ఒక పాయింట్ని నాకు కనెక్ట్ అయింది. సో అందులో మెల్లగా రాగా ఇందులో మన వెస్టీజ్లో ఉన్న జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, మెగా ఈవెంట్ మీటింగ్స్, గోపురం కానీ ఎఫ్ఆర్యూలు కానీ అటెండ్ కావడం వల్ల 27 సంవత్సరాలు నేను నా కుటుంబాన్ని పోషించడానికి నా కడుపు కోసం నా వృత్తి చేసుకున్న తప్ప జీవితంలో ఏ విధంగా ఎదగాలి, నా మనసులో ఉన్న డ్రీమ్స్ని ఏ విధంగా సాధించుకోవాలి అనే మెంటల్ ఫుడ్ నాలెడ్జ్ ఎవరు నాకు ఇవ్వలేదు. ఏ బిజినెస్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఏ బిజినెస్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా నా ఓన్ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ ఇంత కూడా ఎవరు చెప్పలేదు. ఈ వెస్టీజ్ అనే గొప్ప ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ నేను తీసుకోవడం వల్ల
విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ద్వారా నా మెంటల్ ఫుడ్ మైండ్ ఫుడ్ నాలెడ్జ్ తీసుకొని ఇందులో ఎదుగుతూ వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఆ సాటిస్ఫాక్షన్ ఓకే. లాస్ట్ మంత్ మార్చి 5వ తారీఖు నాడు కారు యాక్సిడెంట్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, లెగ్ ఫ్రాక్చర్, మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి ఇలా స్టీల్ ప్లేట్స్ స్క్రూస్ వేశారు. జస్ట్ ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది నాకు ఆపరేషన్ అయ్యి. ఈ వీక్ కాకుండా బిఫోర్ 2 వీక్స్ కూడా మన వెస్టేజ్ మీటింగ్, ఫిజికల్ మీటింగ్ వచ్చాను, ఇక్కడ అటెండ్ అయ్యాను. సో మేడం అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు పర్ఫెక్ట్ సమాధానం చెప్తున్నా, వినండి, అందరూ కూడా వినండి. నిజంగా చెప్తున్నా, 27 సంవత్సరాల నుంచి సొసైటీలో ఒక ఐ డాక్టర్గా ఉండి 2 క్లినిక్లు పెట్టుకొని యాక్సిడెంట్ అయిన రోజు నుంచి ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ క్షణం వరకు ఇంత నాలెడ్జ్ ఉండి 2 క్లినిక్లు పెట్టుకొని రూపాయి సంపాదన లేకుండా 0 లెవెల్లో ఉన్నాయి. ఇది ఇక్కడ నాకు ఏమైంది, అరే ఇంత నాలెడ్జ్ ఉండి కూడా నా క్లినిక్ నాకు పెట్టని తిండి వెస్టీజ్లో నేను కష్టపడడం వల్ల ఇందులో నాకు ఏమి ఇస్తుంది, ఇందులో వెస్టీజ్ అనే దాంట్లో ఫస్ట్ ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యంతో పాటు ఇందులో మనం మంచి ఓటు నలుగురితో కనెక్ట్ అయ్యి నలుగురితో మనం చెప్పుకోవడం వల్ల ఆదాయం క్రియేట్ అవుతుంది. ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్లో 1-2 సంవత్సరాలు మనం కమిట్మెంట్ తీసుకొని మన అప్లైన్ వాళ్ళతోటి సబ్మిషన్ అయ్యి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ 2 సంవత్సరాలు నిలబడితే ఇందులో మనము ఆదాయం అనేది సంపాదించుకుంటే, ఇఫ్ సపోజ్ 1 లక్ష రూపాయల దగ్గర నేను సంపాదించుకోవడం వల్ల, ఒకవేళ నాకు అమౌంట్ రావడం వల్ల, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మనకేంటంటే ఈ పాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అనేది 2 చాలా పర్ఫెక్ట్గా తెలుసుకున్నాను. నేను ఉన్నది ఇన్ని సంవత్సరాలు యాక్టివ్ ఇన్కమ్లో, ఈ వెస్టీజ్లో పాసివ్ ఇన్కమ్లోకి వచ్చేసేసి రేపటి ఫ్యూచర్లో నాకేమైనా అయినా నా ఫ్యామిలీకి ఒక ఆదాయం సెక్యూరిటీ ఉండాలనే నగ్న సత్యాన్ని వెస్టీజ్ ప్లాట్ఫామ్లో తెలుసుకున్నా. ఇప్పుడు ఒక ఫైర్, ఎప్పుడు మీటింగ్లో ఉన్న ఫైర్ తోటి ఉండాలి, డ్రీమ్ పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలంటే కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ యాక్సిడెంట్ వల్ల నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా ఫైర్ తోటి ఉన్నా, లక్ష్యంతో ఉన్న, కసితో ఉన్న, 2030లో డిఈసిడి విఎంసీఎం కావాలనే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నా. రేపు నేను 25 సంవత్సరాల నుంచి లేని ఆదాయం, సెక్యూరిటీ లేని ఆదాయం ఈ వెస్టీలో నేను అనుకున్నట్టుగా సంపాదించుకొని నేను సంపాదించుకున్న ప్రతి ఫండ్ కానీ ఆదాయం కానీ 3 తరాల వరకు సంపాదించేసేసి ఇస్తానని చెప్పేసి సముఖంగా ఇక్కడ క్లియర్గా తెలియజేసుకున్నాను. మేడం, థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. సూపర్ సార్. డాక్టర్స్ సైతం చేస్తున్నారంటే వెస్టేజ్ ఇంకా ఎక్కడ పోతుందో ఒక్కసారి అర్థం చేసుకోనండి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్. థ్యాంక్ యూ.